జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్లాస్ట్రో ఇండస్ట్రీస్ లో మంటలు అదుపులోకి రావటం లేదు. మంటలు పూర్తిగా వ్యాపించి భవనం కూలిపోయే పరిస్థితి నెలకొంది. దాదాపు 7 గంటలుగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు ఫైర్ సిబ్బంది. మంటలు అదుపులోకి రాకపోగా బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉండటంతో ఫైర్ ఇంజిన్లు, వాటర్ ట్యాంకులను బయటకు పంపిస్తున్నారు అధికారులు. దూలపల్లి రోడ్లో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అక్కడి నుంచి అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఆ దూలపల్లి అగ్ని ప్రమాదం దగ్గర ఏంటి సిచ్యుయేషన్? ఇండస్ట్రియల్ ఏరియాలో ఈరోజు మధ్యాహ్నం ఎస్ఎస్వి ఫ్యాబ్ సంబంధించిన ఇండస్ట్రియల్ కంపెనీలో అగ్ని ప్రమాదం అనేది జరిగింది. సో మధ్యాహ్నం నుండి కూడా ఫైర్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావడానికి ఇటు ఫైర్ సంబంధించిన అధికారులు, అగ్నిమాపక శాఖ సంబంధించిన అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇతరేతర డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దాదాపు 6 నుండి 7 గంటలు అవుతుంది. 7 అవర్స్ నుండి కూడా మంటలు పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి రాని పరిస్థితి. అయితే ఈ ఎస్ఎస్వి ఫ్యాబ్ సంబంధించిన ఈ ఇండస్ట్రీ కంపెనీలో మొత్తము ఈ 3 ఫ్లోర్స్ సంబంధించి G+3 సంబంధించిన బిల్డింగ్ 3rd ఫ్లోర్లో ఫైర్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ 3rd ఫ్లోర్లో మొత్తం కూడా ఈ ప్లాస్టిక్ సంబంధించి కవర్స్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్ సంబంధించి కొంతవరకు మెటీరియల్ మొత్తం డంప్ చేస్తున్న కారణంగా అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికైతే ఘటనా స్థలానికి అంటే 6-7 గంటలుగా దాదాపు 7 అవర్స్ నుండి కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి లేదు. దాదాపు 10 నుండి 11 ఫైర్ ఇంజిన్లు ఆల్రెడీ ఘటనా స్థలానికి చేరుకొని మొత్తము ఫైర్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఫైర్ ఫైటర్స్ చేస్తున్నారు. దాంతోపాటు వాటర్ ట్యాంకర్స్ని అడిషనల్గా కూడా తెప్పించి ఎక్కడికక్కడ వాటర్ స్ప్రే చేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాలో కంపెనీ పక్కనే కూడా ఆనుకొని మిగతా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ ఫైర్ కానీ మిగతా కంపెనీస్కి స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్న క్రమంలో ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు పూర్తిగా కూడా ఇక్కడ భారీ క్రెయిన్ని కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు, మొత్తము లోపల ఫైర్ ఉంది కాబట్టి ఆ ఫైర్ ఫైటర్స్ కూడా బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఫైర్ని అదుపు చేసే అవకాశం లేదు కాబట్టి భారీ క్రెయిన్ సహాయంతో మొత్తం కూడా ఆ క్రెయిన్ నుండి లోపలికి వెళ్ళి అక్కడ వాటర్ చేస్తున్న సిచ్యువేషన్. సో మంటలైతే అదుపులోకి రాలేదు. ఇప్పటికే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ సంబంధించిన గోడ కూడా పాక్షికంగా కూలిపోయిన పరిస్థితి. బిల్డింగ్ కూడా పాత బిల్డింగ్ అవడంతో కొంతవరకు ఆ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒకవేళ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు ప్రస్తుతము మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు డిఎఫ్ఓ కుకట్పల్లికి సంబంధించిన డిఎఫ్ఓ ఉన్నారు. సార్ చెప్పండి, మేజర్ ఫైర్ యాక్సిడెంట్గానే దీన్ని పరిగణించవచ్చు. ఇది ఏ టైం జరిగింది, మీ నోటీస్కి ఎప్పుడు వచ్చింది? నాకు కాల్ రావడం అనేది 1:25కి వచ్చింది కాల్. నాకంటే ముందే ఫైర్ స్టేషన్కి వస్తుంది 1:20 ఆ టైంలో ఫైర్ స్టేషన్కి వచ్చింది. ఇమీడియట్గా మా జీడిమెట్ల ఫైర్ స్టేషన్లో ఉన్న 2 వెహికల్స్ని టర్న్అవుట్ చేయించాము. నియరెస్ట్ ఉన్న సికింద్రాబాద్ని, ఆ తర్వాత మాదాపూర్ నుంచి వెహికల్ని, ఇట్లా 4 వెహికల్స్ని ఇమీడియట్గా టర్న్అవుట్, సనత్ నగర్ వెహికల్ని ఇమీడియట్గా టర్న్అవుట్ చేయించాము. బట్ అప్పటికే ఫైర్ అనేది కొంచెం ఆ ఎక్కువ ప్రపోర్షన్స్ ఉండడం వల్ల 3rd ఫ్లోర్లో ఉండే ఫస్ట్, తర్వాత అది 2nd ఫ్లోర్కు స్ప్రెడ్ అయింది. మేము 2nd ఫ్లోర్కి కన్ఫైన్ చేద్దామని ప్రయత్నం చేసినాము. బట్ ఏంటంటే ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే బ్రేక్ అయిపోయింది, వాల్స్ బ్రేక్ అయిపోవడం వల్ల ఆ ఫైర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు తీరా గ్రౌండ్ ఫ్లోర్ కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మెయిన్గా మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఈ ఫైర్ ఈ బిల్డింగ్కే కన్ఫైన్ చేసి మిగతా ఏ ప్లేస్కి స్ప్రెడ్ కాకుండా చూడడమే ఇప్పుడు మాకు ముందున్న టాస్క్. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి ఆస్తి నష్టం అయితే చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. కానీ క్యాజువాలిటీస్ అంటే లోపల ఎవరైనా ఉన్నారా ఈ ఫైర్ జరిగేటప్పుడు, కానీ లోపల ఎవరైనా ఉన్నారనే అనుమానాలు కూడా ఏమైనా ఉన్నాయా ఈ వ్యవహారంలో? లేదు, క్యాజువాలిటీస్ కానీ ఇంజురీస్ కానీ ఎలాంటివి లేవు. ఫైర్ అవుతున్నప్పుడు అంటే తీవ్రంగా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ తీవ్రంగా డ్యామేజెస్ ఉండే విధంగా ఫైర్ లేకుండా అప్పుడు ఇమీడియట్గా అందున్న వర్కర్స్ని వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ షిఫ్ట్ చేయించినాం. ఆ తర్వాతనే మా ఫైర్మెన్ వాళ్ళ లోపలికి పంపించి పైకి పంపించి పక్కన ఉన్న బిల్డింగ్ పైకి పంపించి మా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఇంజురీస్ కానీ క్యాజువాలిటీస్ కానీ ఏం లేవు అసలు. ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫైర్ సంబంధించిన మెజర్స్, ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు పర్టికులర్గా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఈ కంపెనీకి సంబంధించి ఆ ఫైర్ సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తున్నారా, అసలు అలాంటి ప్రికాషన్స్ కంపెనీలో తీసుకుంటున్నారా? మేము ఇప్పుడు ఇక్కడ ఫైర్ అవుతున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మినిమం బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే లేదు ఇక్కడ. బేసిక్ ఫైర్ సేఫ్టీ ఏవైతే రిక్వైర్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉండాలో అదైతే లేదు. అది మేము లాస్ట్ 4-5 అవర్స్ నుంచి కంటిన్యూస్గా 6 అవర్స్ నుంచి కంటిన్యూస్ చేస్తున్నాం కాబట్టి అబ్జర్వేషన్ ఏంటంటే బేసిక్ ఫైర్ సేఫ్టీ అయితే యాబ్సెంట్ ఉంది, లేదు.
ఇప్పుడు దాదాపు 7 అవర్స్ 6.5 to 7 అవర్స్ అవుతుంది ఫైర్ స్టార్ట్ అయ్యి. సో ఇంకా కంట్రోల్ కాలేదు. ఆ బిల్డింగ్ కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ బిల్డింగ్ కొలాప్స్ అయితే ఇలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మొత్తం కంట్రోల్ అవ్వడానికి ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? మొత్తం కంట్రోల్ అంటే ఇప్పుడు పైన ఒక ఫ్లోర్ మొత్తం కొలాప్స్ అయింది. కొలాప్స్ అవ్వడం వల్ల ఏమైందంటే దాని పైననేమో కిందనేమో మెటీరియల్ ఉంటుంది, పైన ఆ సిమెంట్ డెబ్రిస్ అంతా పడుతుంది. సో ఆ డెబ్రిస్ క్లియర్ చేసి మనం ఫైర్ ఫైట్ చేసేదాకా మనం అది కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ అయిందని చెప్పలేము. కాబట్టి ఈ టైం ఇంత టైం పడుతుంది అని ప్రిసైజ్గా 12 అవర్స్ పడుతుంది, 10 అవర్స్ పడుతుంది అని ప్రిసైజ్గా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం ఘటనా స్థలంలో ఉన్నాయి, ఎన్ని వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఎంతమంది ఫైర్ ఫైటర్స్ మొత్తం దీన్ని అదుపులోకి తీసుకురావడానికి చేస్తున్నారు? ఇక్కడ ప్రస్తుతానికి 9 ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి. ఒకటి బిఎస్ఎల్ కూడా ఉంది, బాంటస్ స్కైలిఫ్ట్ కూడా ఒకటి ఉంది, ఇంకొక స్నార్కెల్ వెహికల్ కూడా ఉంది. సో మొత్తానికి 10 వెహికల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. గ్రౌండ్లో 10 వెహికల్స్ వర్క్ చేస్తున్నాయి. 20+ వాటర్ ట్యాంకర్స్ కూడా కంటిన్యూస్గా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాయి. ఒక 4 డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ర్యాంక్ వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక 4 ADF వాళ్ళు ఉన్నారు, ఒక 6 మెంబర్స్ ఒక SFOs ఉన్నారు, ఒక 40 క్రూ ఉన్నారు. 40 మెంబర్ దాకా క్రూ కంటిన్యూస్గా లాస్ట్ 7-8 అవర్స్ నుంచి కంటిన్యూస్గా. జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనకి 1 గంట లేదా 2 గంటల్లో మ్యాక్సిమం అదుపులోకి వచ్చే ప్రమాదాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ దాదాపు 6.5-7 అవర్స్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి భారీ క్రెయిన్లు తీసుకురావడం కూడా చాలా తక్కువ సందర్భాలు, ఎందుకంటే ఫైర్ ఫైటర్స్ లోనికి వెళ్ళి ఫైట్ చేసి దాన్ని అదుపులోకి చేసే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి క్రెయిన్స్ యూజ్ చేసే సిచ్యువేషన్ అంటే ఈ ఇన్సిడెంట్ని ఎంత భారీగా మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఈ బిఎస్ఎల్ బ్రాంటస్ స్కైలిఫ్ట్ యూజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ సందర్భంలో ఏమైందంటే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అంటే జనరల్గా మీరు అన్నట్టు ఫైర్ ఫైటర్స్ క్లోజ్గా వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేస్తారు. బట్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఫైర్ ఫైట్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే సాల్వెంట్స్ ఉన్నాయి, ఒకటి బిల్డింగ్ స్ట్రెంత్ అనేది వీక్ అయిపోయింది. సో దగ్గరికి పోతే అది కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి కూడా మనకు ఆ హీట్ తగులుతుంది, దగ్గరికి వెళ్ళి ఫైర్ ఫైట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ బ్రాంటస్ స్కైలిఫ్ట్ అయితే ప్రాపర్గా మనం దాన్ని ఎఫిషియెంట్గా దాన్ని ఎక్స్టింగ్ చేసే పరిస్థితి ఉంది, కాబట్టి దీన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇది మొత్తానికి అగ్ని ప్రమాదానికి సంబంధించి దాదాపు 7 అవర్స్ నుండి ఫైట్ చేస్తున్నాము, కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఫైర్ సంబంధించిన అధికారులను కూడా రంగంలోకి దించి ఫైర్ ఫైటర్స్ నిర్విరామంగా ఫైట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. అయితే మంటలు ఎంత మేరకు ఎంత టైం వరకు అదుపులోకి వస్తాయి అనేది మాత్రము ఒక అంచనాలు వేయలేని సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాదాపు 3 ఫ్లోర్స్ సంబంధించిన దాంట్లో 3rd ఫ్లోర్ సంబంధించి ఆల్రెడీ కొంతవరకు పాక్షికంగా కూలిపోయింది. బిల్డింగ్ కూడా మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి వాటికి సంబంధించి కూడా అన్ని పరిగణలోకి తీసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని మొత్తము మంటలను అదుపులోకి చేసే ప్రయత్నం చేయడంతో పాటు చుట్టుపక్కల ఆనుకునే మిగతా కంపెనీస్ కూడా ఉన్నాయి, కాబట్టి వాటికి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా, ఎందుకంటే ఒకవేళ మంటలు కానీ పక్క బిల్డింగ్కి పక్క కంపెనీస్కి వ్యాపిస్తే దాని తీవ్రత దాని ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము ఇక్కడికే ఈ బిల్డింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఫైర్ ఫైటర్స్ అయితే ఫైట్ చేస్తున్నారు, కానీ మంటలు లోపలంతా ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ ఉన్న కారణంగా కొంతవరకు మంటలకి అవి ఎక్కువ కూడా అబ్జర్వ్ అవుతాయి. కాబట్టి మంటల్ని చాలా ఫాస్ట్గా అదుపులోకి తెద్దాము అనుకున్నా కూడా అది సాధ్యం కావట్లేదు. సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదు, కానీ ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్పలేము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అదృష్టవశాత్తు కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లోపల ఎవరైతే కార్మికులు ఉన్నారో ముందే గ్రహించి బయటికి వచ్చేసారు, కాబట్టి ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ ఎలాంటి ఇంజురీస్ కానీ లేవు. ఆస్తి నష్టము మాత్రం జరిగింది. కంపెనీ కూడా ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించలేదు అనేది ప్రాథమికంగా అధికారుల దర్యాప్తులో తేలినట్లు మాత్రము ఆ ఘటనా స్థలంలో ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వారు చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతము ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఉన్న పరిస్థితి. సౌజన్యం.